హలో, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజు అయితే చాలా మంది ఉపవాసం ఉంటారు. స్పెషల్గా ఉపవాసం ఉన్న వాళ్ళైతే సాబుదానా కిచడి, సాబుదానా వడ వేసుకుంటారు ఆ రోజు కదా. సింపుల్గా అండ్ ఈజీగా 2 మెథడ్స్లో అయితే సాబుదానా వడ వేసుకోవచ్చు. ఫస్ట్ సాబుదాని వాష్ చేసి మంచిగా సోక్ చేయాలి. మెత్తగైన తర్వాత వాటర్ లేనట్టు ఇట్లా పొడి పొడి వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 పొటాటోస్ మంచిగా ఉడకబెట్టి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ రోస్ట్ వేసుకున్న పల్లీలు ఉంటాయి కదా, అది ఇట్లా కచ్చపక్క చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత మనం ప్యాటీస్ వేసుకోవాలి దీంతో వాడస్ లాగా. వాటర్ మొత్తం తీసేయాలి, ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ లూజ్గా అవుతుంది. అట్లానే మరీ ఎక్కువ డ్రై కూడా చేసుకోవద్దు. మనకి వడలు ప్రెస్ చేసుకోవడానికి వచ్చేంత ఈజీగా ఉంటే సరిపోతుంది డో. దాని తర్వాత వడల్ని ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటేనైతే ఫుల్ క్రంచీ అవుతాయి, మస్తు మంచిగా అవుతాయి. ఇక కొంతమంది ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు డీప్ ఫ్రైలో మళ్ళీ ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటారు కదా, వాళ్ళైతే ప్యాన్ మీదనైతే ఈజీగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ సాబుదాన్ని వడ చేసుకొని 2 సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే చాలు, మస్తు మంచిగా అవుతాయి ఇవి కూడా. ఇంకా పండగ రోజు చాలా పని ఉంటుంది కాబట్టి ఇట్లా ఈజీగా అయిపోయే డిషెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లనే వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.